కర్నూలు జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రంగా ఉంది. కర్నూలు నగరంలో అక్కడక్కడ పెట్రోల్ ఉన్న వాహనదారులు బారులు తీరి కనిపిస్తున్నారు. 40 నుంచి 50% పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. ప్రైవేటు ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ 200 చొప్పున అమ్ముతున్నారు. పెట్రోల్ బంకుల్లో రేషన్ విధిస్తున్నారు. అలాగే బైక్కి 200, కారుకి 500 పెట్రోల్ ఇస్తున్నారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకు అందిస్తారు. కర్నూలు జిల్లాలో డీజిల్ పెట్రోల్ కొరతతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా వరకు సగానికి పైగా పెట్రోల్ బంకులు డీజిల్ పెట్రోల్ లేక మూతపడ్డాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు, కర్నూలులో ఉన్నాం. ఇక్కడ పెట్రోల్ బంక్ వద్ద భారీగా రద్దీగా ఉంది. అయితే పెట్రోల్ అయిపోవడంతో సిబ్బంది కూడా ఏమీ చేయలేని పరిస్థితి. దాదాపు వారం రోజులుగా ఈ సమస్య తీవ్రంగా ఉంది. కర్నూలులో అయితే 2-3 రోజులుగా మరీ జట్లమైంది. చెప్పండి, పెట్రోల్ ఎట్లా ఉంది? రాత్రి తిరిగినా కూడా పెట్రోల్ దొరకడం లేదు సార్. యాడివైనా నో స్టాక్ బోట్లే. దొరికినోనికి దొరుకుతుంది, దొరికినోనికి 12 లీటర్లు పంపిస్తున్నారు, 10 లీటర్లు 20 లీటర్లు పోసి పంపిస్తున్నారు. బండ్లోనికి పెట్రోల్ దొరకడం లేదు. పెట్రోల్ కోసం వస్తున్నారు కానీ ఇప్పటి వరకు ఉన్న పెట్రోల్ని వేసేశారు. ఇప్పుడు పెట్రోల్ ఏమాత్రం చుక్క కూడా లేదు. చెప్పండి, ఎప్పటి నుంచి వచ్చింది సమస్య? 2-3 రోజులు కంటిన్యూ లోడ్ వస్తుంది, అయిపోతుంది. నిన్న మధ్యాహ్నం వచ్చింది 12,000 లీటర్లు, 9,000 రాత్రి అమ్మినా, 3,000 పొద్దున్న అమ్మినా. ఈరోజు లోడ్ రావాలా మీకు? ఈరోజు రోడ్ రావాలా పెట్టినాము, అది ఇంతవరకు రాలేదు. అంటే సప్లై ఎట్లా ఉంది? పెట్రోల్ సప్లై మాకు సప్లై బాగుండే, ఈరోజు ఒకటే రాలేదు. చెప్పండి, మీరు పెట్రోల్ ఎప్పటి నుంచి ప్రాబ్లం చూస్తున్నారు? 3 డేస్ నుంచి ఎక్కువైంది. అట్లా ఎక్కడెక్కడ తిరిగారు మీరు పెట్రోల్ కోసం? ఇక్కడ నేను వెంకటరమణ కాలనీ పోయినా, ఆడ ఒక చోట మాత్రం ఉంది, రెండోది ఫుల్ ఉంది, బంద్ చేసినారు. 3వ చోట బంద్ చేశారు. ఇప్పటికే 6వది ఇది, 6వ పెట్రోల్ బంక్ ఇది. ఇక్కడ కూడా లేదు, మొత్తం నో స్టాక్ అని పెట్టేసినారు. పెట్రోల్ కోసం దొరకడం లేదని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఇక్కడ ఆందోళన కూడా చేస్తున్నారు. వాటితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి? గత 4 రోజుల నుంచి కర్నూలు నగరంలో, ఉమ్మడి కర్నూలు జిల్లాలో కర్నూలు నగరం, ఎమ్గనూరు, ఆదోని, నంద్యాల, పనగనపల్లె ఏ పెట్రోల్ బంకు చూసినా కూడా నో స్టాక్ బోర్డు కనపడతా ఉంది. ఒక పక్కనేమో జిల్లా యంత్రాంగం డీజిల్, పెట్రోల్, గ్యాస్ ఎలాంటి కొరతలు లేవు, మీరు ఆందోళన చెందొద్దని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ చూస్తే మాత్రం ఈరోజు వాహనాలు బారులు తీరినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి జిల్లా యంత్రాంగానికి ఏఐవైపుగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు పత్రికా ప్రకటనలకే మాత్రం పరిమితం కాకుండా గ్రౌండ్ లెవెల్లో అవసరమైనటువంటి వారికి డీజిల్, పెట్రోల్ దొరుకుతుందా లేదని చెప్పేసి మీరు గమనించాలి. ఎందుకంటే డీజిల్, పెట్రోల్ అనేది ఎంత అవసరమైందంటే, ఈరోజు ఒక కార్మికుడు పనికి వెళ్ళాలన్నా బండ్లో పెట్రోల్ వేయించుకొని వెళ్ళాలి, ఒక ఎంప్లాయీ ఆఫీస్కి వెళ్ళాలన్నా పెట్రోల్ అవసరం. ఈ పెట్రోల్ కొరత నిత్యావసర వస్తువులపైన కూడా చూపెడుతుంది. కాబట్టి ఈ పెట్రోల్ కొరత పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కొంతమంది యాజమాన్యాలు కృత్రిమ కొరత సృష్టిస్తూ బ్లాక్లో లీటర్ 110 రూపాయలకు వచ్చినటువంటి లీటర్ 150, 170కి అమ్ముతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి వీటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏఐవైపుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాహనాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోతాయి. ఆటో కార్మికులు ఆటోలు నడపలేరు. అట్లాగే ట్రావెల్స్ కార్లు కూడా నిలిచిపోతాయి. గూడ్స్ రవాణా చేసే లారీలు కూడా నిలిచిపోయే పరిస్థితి ఉంది. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ.